శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఏదైనా సినిమా ఉంది అంటే అది 100% రాజమౌళి గారి బాహుబలికి దక్కుతుంది. ఆ తర్వాత ముందు చాలా సినిమాలు వచ్చినా కానీ బాహుబలి మాత్రం ఒక మంచి మార్గాన్ని దేశవ్యాప్తంగా అనేక లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమాని ఒక తెలుగువాడు తీసి విజయం సాధించవచ్చు, పాన్ ఇండియా అనేటువంటి ఒక పర్ఫెక్ట్ మూవీగా ఆ సినిమాని మనం చూసాం. ఆ తర్వాత తెలుగు సినిమా పరిస్థితి, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదల అనేది మనం ఆ తర్వాత వచ్చినటువంటి చిన్న సినిమానా పెద్ద సినిమానా అని లేదు, అందరూ కూడా ఆ సినిమాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్న వచ్చినటువంటి పెద్ది సినిమా వరకు కూడా కొనసాగింది. రేపు తర్వాత రాబోయేటువంటి చాలా సినిమాలకు కూడా అదే మార్గం అని కూడా చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్, లేకపోతే నాట్ ఓన్లీ సౌత్ అని కాదు, నార్త్ అని కాదు, ఎక్కడైనా సరే ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుని ఈ సినిమాలో ముఖ్యంగా ప్రభాస్ గారు కావచ్చు, రాణా గారు కావచ్చు, వాళ్ళ స్థాయి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అంత ఇంపాక్ట్ బాహుబలి 1, 2 కూడా క్రియేట్ చేసింది. అలాంటి ఈ సినిమాకి పార్ట్ 3 ఉండబోతుందని చాలా రూమర్స్ అయితే వినిపించాయి. బట్ ఇప్పటి వరకు దాని మీద క్లారిఫై అయితే రాలా. బట్ అల్టిమేట్గా బాహుబలి 3 ఉండబోతుంది అని ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనే చెప్పాలి. నిన్న మొన్న అటు ప్రభాస్ గారు, అనుష్క, అటు రాణా గారు ముగ్గురు కూడా ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక చిట్ చాట్ చేస్తూ దాంట్లో చెప్పాలని లేదు కానీ ఇక్కడ దర్శకుడు రాజమౌళి గారు కావచ్చు, లేదంటే శోభు యార్లగడ్డ గారు కావచ్చు, వీళ్ళు ఎవరూ లేరు కాబట్టి చెప్పేస్తానని చెప్పి బాహుబలి బాహుబలి అని అందరూ అంటున్నారు, సో త్వరలో అని చెప్పి పక్కన మధ్యలో ఉన్నటువంటి ప్రభాస్ గారు, మీరు పక్కన కూడా ఒక ఫోటో కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా ప్రభాస్ గారు ఇలా చేతులెత్తి ఇలా ఇద్దరు మధ్యలో చేతులు ఎత్తపోతుంటే వాళ్ళిద్దరూ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. సో బాహుబలి 3కి సంబంధించినటువంటి కథా చర్చలు నటీనటులతో ఇప్పటికే జరిగిపోయాయి. అందు గురించే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయటానికి ముందే ఇలాంటి ఒక హింట్స్ అయితే ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాజమౌళి గారు ఇప్పటికే వారణాసితో చాలా బిజీగా ఉన్నారు. అది ఎప్పుడవుతుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. ఇంకా అది ఎప్పుడు అవుతుంది అంటే దానికి మనమే కదా, రాజమౌళి గారే చెప్పలేకపోయిండొచ్చు. నెక్స్ట్ ఇయర్ అంటున్నారు కానీ అయ్యి వచ్చి థియేటర్లోకి వచ్చిన తర్వాత వరకు మనం దాని గురించి మనం ముందే ఊహించుకోవడం కూడా కష్టం. బట్ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో చాలా గొప్ప బజ్జే ఉంది ఈ సినిమాకి. వారణాసి అనేటువంటి టైటిల్తోనే ఒక ప్రపంచ సినిమా పరిశ్రమని, ప్రపంచ సినిమా ప్రేక్షకులందరినీ కూడా ఈ సినిమా మీద ఆకర్షితులయ్యేలాగా ఇప్పటికే మంచి బజ్ని అయితే క్రియేట్ చేశారు. జేమ్స్ కెమెరాన్ లాంటి ఒక డైరెక్టర్ కూడా ఈ సినిమాకి సంబంధించి నేను కూడా ఒక సీన్స్ కానీ ఏదన్నా డైరెక్ట్ చేస్తాను, నాకు కూడా కెమెరా ఇస్తారా అని అడిగితే అది కూడా ఒక హైలైట్ అయింది. సో ఇలాంటి బజ్ ఉన్నటువంటి ఈ సినిమా తర్వాత రాబోయేటువంటి బాహుబలి 3ఏనా, లేదంటే ఇంకా వేరే సినిమా ఏమన్నా కమిట్ అయ్యారా రాజమౌళి గారు అనేది తెలియదు. బట్ ఇంకా ఇప్పటికే ప్రభాస్ గారు ఇప్పుడు చాలా పాటలన్నీ మిగిలిపోయి ఉన్నాయి. ఆ పాటలు పూర్తి చేసుకుంటే చాలు అనేది చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్క సలార్ కనిపిస్తుంది, ఒక పక్క స్పిరిట్ ఉంది, ఇంకా చాలా సినిమాలకి సాహోకి సంబంధించినటువంటి పార్ట్ ఇంకొకటి ఉంది. ఇవన్నీ చేసుకుంటే దాదాపు ఒక 10 ఏళ్ల పాటు ప్రభాస్ గారి కాల్ షీట్లు ఎక్కడా కూడా కనిపించడం కాదు కదా, వినిపించేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈ టైంలో రాజమౌళి గారి చేతిలో పడితే మళ్ళీ 2-3 ఏళ్ళు పక్కాగా ఉండిపోతే ఇంకా ఫ్యాన్స్ అందరికీ ఇన్ని విభిన్నమైనటువంటి పాత్రలు చేసేటువంటి ప్రభాస్ గారిని ఒక్క సినిమాతోనే కూర్చోబెట్టేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దానికి ప్రభాస్ గారు కూడా సిద్ధంగా ఉన్నారా? అసలు పార్ట్ 3 ఎలా ఉండబోతుంది, పార్ట్ 3 స్టోరీ ఏంటి అనేది ఇప్పటివరకు అయితే తెలియదు.